తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీకి బై బై చెప్పి హస్తం గూటికి చేరుకున్నారు. కుత్బుల్లాపూర్లోని తన నివాసంలో కాంగ్రెస్ నేతలతో కూన శ్రీశైలం భేటీ అయ్యారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంతరెడ్డి, భూపతి రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కూనను కాంగ్రెస్లోకి ఆహ్వానించగా వారి సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, ఇప్పటికే చూసుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మనం చూస్తున్నాం గేట్లు తెరిచే ఉన్నాయని. అదేవిధంగా ఒక్కలొక్కలుగా ప్రతిపక్ష పార్టీల నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇటు బీజేపీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ ఆ కాంగ్రెస్లో చేరడం కూడా చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ రత్న, కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. జైనింగ్స్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. రేపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ కంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమైన నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు ఒక 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నారు. అయితే పేర్లు చెప్పడానికి మాత్రం చాలా గోప్యత ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజాస్వామిక వాతావరణం నేపథ్యంలో మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి కూన శ్రీశైలం గౌడ్ తిరిగి గర్వపస్థితితో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భం కనబడుతుంది. కుత్బుల్లాపూర్లో బలమైనటువంటి సామాజిక వర్గం మరియు బలమైన నాయకుడిగా ఉన్నటువంటి కూన శ్రీశైలం గౌడ్ పార్టీకి రావడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నేతలైతే, గాంధీభవన్ వర్గాల నేతలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా మట్టుకు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ప్రయత్నాలు అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసినటువంటి కూన శ్రీశైలం గౌడ్ లాంటి వ్యక్తులు రావడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ క్యాడర్ మరింత మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మాత్రం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకో కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఈ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. జాతీయ మేనిఫెస్టోను తెలుగులోకి ఇక్కడ ట్రాన్స్లేట్ అంటే దాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుందని పైన కూడా ఇప్పటికే తెలంగాణలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఉంది కనుక అదే తరహాలో జాతీయ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పాంచ్ న్యాయ అదేవిధంగా 25 అంశాలను కూడా పూర్తి స్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అదేవిధంగా మిగతా పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ పర్వం కొనసాగుతుంది. రోజువారీగా చాలా వందల మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం ఉంది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు పొందనప్పటికీ కానీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా సంబంధించిన పార్టీ నేతలు కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా తిరిగి గర్వాపస్ పేరుతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రత్న, ఏదైనప్పటికీ రేపు భారీ బహిరంగ సభ తుక్కుగూడలో జనజాతర భారీ బహిరంగ సభకు మొత్తం పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి. మొత్తం 10 లక్షల మందిని మొబిలైజ్ చేసే లక్ష్యంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మట్టుకు 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు యొక్క ప్రజారంజక ప్రభుత్వాన్ని ఆకర్షితులయ్యే వీళ్ళందరూ కూడా పార్టీలోకి వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని కూడా అయితే చెప్తా ఉన్నారు. పరిస్థితి కనబడుతుంది.